ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. పరిశ్రమలు, విద్యాశాఖ, స్కిల్ సెన్సెస్ పై రివ్యూ చేశారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్యా సిలబస్లో మార్పులు చేయాలని సూచించారు. పరిశ్రమలపై సమీక్షలో ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు సీఎం చంద్రబాబు. ఒక్కో పార్కు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండేలా 100 పార్కులు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. విజయవాడ, మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగాలని ఆదేశించారు. స్కిల్ సెన్సెస్ పైన సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం. తుంగభద్ర డ్యాంను పరిశీలించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. నీటి ప్రవాహానికి గేటు కొట్టుకుపోయిందన్నారు. డ్యాంకు 70 ఏళ్ల చరిత్ర ఉందని, 70 ఏళ్లలో గేటు కొట్టుకుపోవడం తొలిసారి అని అన్నారు. గేట్ తయారీ ఇప్పటికే పూర్తయిందని, బుధవారం నుంచి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు బృందం ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎంతో అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు నేతృత్వంలో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 50 ఏళ్లకొకసారి గేటు మార్చాలన్నారు. ఇక నుంచి నిపుణులు చెప్పిన విధంగానే రిజర్వాయర్ను నిర్వహించాలన్నారు. రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొదటి పంటకు సరిపడా నీరుందన్నారు. రిజర్వాయర్ సమస్యను రాజకీయం చేయొద్దని హితవు పలికారు. మళ్లీ వర్షం కురిస్తే జలాశయం నిండుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు కూడా తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. 3 సంస్థలకు గేట్లు నిర్మాణ బాధ్యతలు అప్పగించామన్నారు మంత్రి పయ్యావుల. నీళ్లు అత్యంత వేగంగా పోతున్నాయి, టెక్నికల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. 3 సంస్థలకు గేట్ల నిర్మాణం బాధ్యతలు అప్పగించామన్నారు. కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు కలిసి ఎఫర్ట్స్ పెడుతున్నాయన్నారు. నిపుణులు సూచించిన మార్గాలను కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పయ్యావుల తెలిపారు. కాకినాడ పోర్టును రేషన్ మాఫియాకు అడ్డాగా మార్చారని మంత్రి మనోహర్ ఆరోపించారు. సీఎంతో చర్చించి రేషన్ మాఫియాపై సీఐడీని రంగంలోకి దింపుతామన్నారు. చెక్పోస్టుల విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు మంత్రి. త్వరలోనే అరెస్టులు ఉంటాయని, చట్ట ప్రకారం ప్రాసెస్ జరుగుతుందన్నారు. రేషన్ మాఫియా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి మనోహర్. పోర్టులో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందన్నారు వైఎస్ జగన్. కక్షలు తీర్చుకునే వారిని ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు తీరుందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఆశ చూపి చివరకు మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికే వచ్చే పెన్షన్, రేషన్ విధానాలు పోయాయన్నారు. మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయని గుర్తు చేశారు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా, స్వతంత్ర అభ్యర్థిగా షఫీఉల్లా నామినేషన్ వేశారు. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలన ఉంది. ఈ నెల 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మరోవైపు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. విశాఖ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తగిన బలం లేనందున పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. భార్య వాణి తన డిమాండ్ల చిట్టాను బయటపెట్టింది. ఒడిశాలో రాసిచ్చిన ఫ్యాక్టరీలో సమస్యలను క్లియర్ చేయాలని తెలిపింది. టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని బంగ్లాను రాసివ్వాలని, దానిపై ఉన్న లోన్ తీర్చాలని డిమాండ్ చేస్తుంది. పిల్లల చదువు, పెళ్లి బాధ్యతలు దువ్వాడ శ్రీనివాస్ చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. విడాకుల ప్రపోజల్ను వెనక్కి తీసుకోవాలంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తదనంతరం పిల్లలకు చెందేలా రాయాలని కోరుతుంది వాణి. తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ స్థానికత ఉన్న మొత్తం 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఆదేశించింది.
ఏపీలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. జీవోను సవాల్ చేస్తూ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మెడికల్ సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని, కానీ సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషన్ తరపు లాయర్ వాదించారు. సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కేటాయించడం వల్ల ఓపెన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో నిలిపివేయాలని కోరారు. పిటిషన్ తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు జీవో నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. జ్యోతిష్కుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. 22న కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లు విడిపోతారంటూ వేణుస్వామి జోస్యం చెప్పడంపై మహిళా కమిషన్కు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఈ ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో 2 విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఖర్చుకు వెనకాడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని చెప్పారు. గురుకులాల్లో సమస్యల పరిష్కారం కోసం 50 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. భవనాలకు మరో 3 కోట్లు కావాలంటే మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఉన్న సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు భట్టి విక్రమార్క. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. వారి కుటుంబంలోని ఒకరికి గురుకులాల్లో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ని ఆదేశించామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయక సంఘాల బలోపేతంపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛదనంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి. మండలాల వారీగా రివ్యూలు చేసి సమగ్ర నివేదికలు ఇవ్వాలని సూచించారు. గతం కంటే ఈసారి పని బాగా జరిగిందన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ను విజిట్ చేశారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న వసతులను గురించి ఆరా తీశారు. తర్వాత వారితో పాటు అక్కడే రాత్రి నిద్రించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. 10 హాస్టల్స్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు వంటశాలలో అపరిశుభ్రత, తాగునీటి సదుపాయం సక్రమంగా లేనట్లు గుర్తించారు. ముఖ్యంగా నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు వడ్డిస్తున్నట్లు నిర్ధారించారు. సరైన రిజిస్టర్లు మెయింటైన్ చేయడం లేదని తేల్చారు. హాస్టల్స్ పరిస్థితిపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ భూముల నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు 8 లక్షల లంచం తీసుకున్న కేసులో 2ని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. 5 గంటల పాటు ప్రశ్నించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ నేతల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెబీ, అదానీ మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరమని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఇందుకోసం ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ రోజు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్తో పాటు రాష్ట్రాల్లోని ఈడీ ఆఫీసులను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ తెలిపారు. అదానీ మెగా స్కామ్పై జేపీసీ విచారణతో పాటు సెబీ చైర్మన్తో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ స్కామ్లో ప్రధాని పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వాన ఢిల్లీలో కౌన్సిల్ 54వ సమావేశం జరగనుందని జీఎస్టీ కౌన్సిల్ ఎక్స్లో పోస్ట్ చేసింది. చివరిసారిగా జూన్ 22న భేటీ అయింది. తదుపరి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల జరగబోయే ఈ సమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పన్ను స్లాబ్లను కుదించే అవకాశం ఉంది. గత సమావేశంలోనే ఈ మేరకు నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం సుమంత్ చౌదరి దీనిపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీమాపై జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్ తెరపైకొచ్చిన వేళ ప్రస్తుత ఉన్న జీఎస్టీని తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. సెప్టెంబర్ 2 వరకు రిమాండ్ పొడిగించింది. కవిత తరపున వాదనలు వినిపించారు లాయర్ మోహిత్ రావు. సాక్షులను ఒత్తిడి చేసి వాంగ్మూలాలు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. సాక్షులు అప్రూవర్ల వాంగ్మూలం నమోదు చేసిన వీడియోలు, ఆడియోలు తమకివ్వాలని కోర్టును కోరారు. ఒత్తిడి చేసి తీసుకున్న వాంగ్మూలాలు న్యాయపరంగా చెల్లవన్నారు కవిత తరపు లాయర్. శరత్చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితపై ఈడీ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసును సీబీఐకి అప్పగించారు. ఆర్కే కౌర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య చేశారు. దీనిపై గత వారం రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8% మహిళలతో 152.2 కోట్లకు చేరనుంది. ఇదే సమయంలో 15 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య కొంత తగ్గనుంది. సంతాన సాఫల్యం తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదే సమయంలో 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య భారీగా పెరగనుంది. దానివల్ల జనాభా పిరమిడ్లో 2036 కల్లా అనూహ్య మార్పులు రానున్నాయి. ఆ పిరమిడ్లో ప్రాథమిక భాగం తగ్గిపోయి మధ్యస్థాయి భాగం విస్తృతం కానుంది. మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై, కస్టమర్ల వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం వెలుగు చూసింది. ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. డ్రగ్స్ కావాలి, తీసుకొని రమ్మని ప్రీతి వాట్సాప్ చేసింది. తనకు తిక్కరేగితే అందరినీ డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ చాటింగ్లో ప్రీతి హెచ్చరించింది. మస్తాన్ సాయి అరెస్టుతో డ్రగ్ డొంక కదులుతోంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉదయం వరకు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అప్పీల్పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 16న తీర్పు ఇవ్వనుంది ఆర్బిట్రేషన్ కోర్టు. వరుసగా 3వసారి తీర్పు వాయిదా వేసింది కోర్టు. పారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని వినేష్పై అనర్హత వేటు వేశారు. తన అనర్హతపై వినేష్ ఫోగట్ అప్పీల్ చేసింది. ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన వినేష్ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా స్వర్ణపూర్లో తలపడేందుకు అనర్హురాలైంది. సెమీస్కు చేరిన రోజు తాను నిర్ణీత బరువే ఉన్నానని, రజత పథకం ఇవ్వాలని వినేష్ డిమాండ్ చేస్తుంది.